హలో నమస్తే అందరికి. ఏపీపీఎస్సీ ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ మరియు అసిస్టెంట్ బీట్ ఆఫీసర్ గాను నోటిఫికేషన్ విడుదలైంది 691 పోస్టులతో. సో రేపటి నుంచి మనము వాటికి పోస్ట్ కి అప్లై చేసుకోవచ్చు. రేపటి నుంచి అప్లై బటన్ ఆన్ లో ఉంటుంది. సో మనం అప్లై చేసుకునే దానికంటే ముందు తీసుకోవాల్సిన జాగ్రత్తలు చాలా ఉన్నాయి. కొన్ని ముఖ్యమైన విషయాలు మీతో పంచుకుంటాను. సో ఫస్ట్ అప్లై చేసేదానికంటే ముందు నోటిఫికేషన్ లోకి వెళ్ళి డీటెయిల్డ్ పీడిఎఫ్ కనుక డౌన్లోడ్ చేసుకుంటే అఫీషియల్ వెబ్సైట్ నుంచి మీకు పారా 8 లో హౌ టు అప్లై అనే కాలం ఉంటుంది. అక్కడ స్టెప్ బై స్టెప్ ప్రొసీజర్ ఫాలో అవ్వాల్సి ఉంటుంది మీ అప్లికేషన్ కి. సో ఇప్పటి వరకు ఎవరైనా ఏపీపీఎస్సీ ఎగ్జామ్స్ ఆల్రెడీ రాస్తుంటే వాళ్ళ దగ్గర ఆల్రెడీ ఏపీపీఎస్సీ ఓటీపీఆర్ ఒకటి ఉంటుంది ఆల్రెడీ. ఎవరైతే ఫస్ట్ టైం రాస్తున్నారో మీరు ఓటీపీఆర్ క్రియేట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఓటీపీఆర్ క్రియేట్ చేసుకోవాల్సిన పద్ధతి ఏంటంటే అఫీషియల్ వెబ్సైట్ కి వెళ్ళి otpr.gov.in APPSC అని కొడితే మీకు ఓటీపీఆర్ ఫామ్ ఒకటి ఓపెన్ అవుతుంది. అక్కడ మీరు న్యూ రిజిస్ట్రేషన్ దగ్గర క్లిక్ చేస్తే డీటెయిల్ అప్లికేషన్ ఫామ్ ఒకటి ఓపెన్ అవుతుంది. అక్కడ మీరు మీ యొక్క అన్ని డీటెయిల్స్ అక్కడ ఫిల్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎక్కడ తప్పు చేసినా మీరు ఎడిట్ చేసుకునే అవకాశం ఉండదు. ఎడిట్ చేసుకోవచ్చు ఎప్పుడు అంటే ఓన్లీ అప్లికేషన్ కి ముందు మాత్రమే మీరు మార్పులు చేర్పులు చేసుకోవడానికి అవకాశం ఉంది. వన్స్ అప్లికేషన్ సబ్మిట్ చేశాక మీరు మార్పులు చేర్పులు చేసుకోవడానికి అవకాశం లేదు. ఒకవేళ చేసుకోవాలనుకున్నా కూడా పేరు మరియు మీ ఏదైతే అతి ముఖ్యమైన డీటెయిల్స్ ఉన్నాయో అవి మీరు చేసుకోలేరు. ఓకేనా? సో ఫస్ట్ స్టెప్ ఓటీపీఆర్ క్రియేషన్. ఓటీపీఆర్ క్రియేట్ చేసుకున్న తర్వాత మీ డీటెయిల్స్ ఏవైతే అక్కడ డీటెయిల్ గా పెడతారో అవి మాత్రమే ఫైనల్ ఉంటాయి. అవి చేశాక మీరు ఫైనల్ గా సేవ్ అండ్ సబ్మిట్ బటన్ నొక్కితేనే. థ్యాంక్ యూ సో మచ్. కీప్ ఫాలోయింగ్ us ఫర్ రెగ్యులర్ అప్డేట్స్.